హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో మగవాళ్ళలో హార్మోన్ ప్రాబ్లం ఉన్నట్టు ఎప్పుడు తెలుస్తుంది? మగవాళ్ళలో హార్మోన్ ప్రాబ్లం ఉన్నట్టు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళలో ఫేషియల్ హెయిర్ తక్కువ ఉండడం, సో మీసాలు గడ్డం ఇది ఎక్కువ పెరగకపోవడం ఉండొచ్చు, లేదా బాడీ మాస్ మజిల్ ఎక్కువ ఉండకపోవడం ఈ ప్రాబ్లం ఉండొచ్చు, రొమ్ములు కొంచెం ఎక్కువ పెరగడం అనే ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఊరికే అలసట రావడం ఈ ప్రాబ్లమ్స్ అనేది కనిపించవచ్చు. ఒకవేళ ఇంకా ఏమైనా సిండ్రోమ్స్ తో కలిసిన హార్మోన్ ప్రాబ్లం ఉందంటే కల్మన్ సిండ్రోమ్ అని చెప్తాము. దాంట్లో ఏంటంటే స్మెల్ అనేది ముక్కుకు ఎక్కువ ఏర్పడదు, సో స్మెల్ సెన్సేషన్ అనేది తగ్గడం అనేది గమనిస్తారు. లేదా సిఎఫ్టిఆర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఉంటుంది. ఆ కండిషన్ లో ఏంటంటే పదే పదే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్ లో నీరు నిండడం గానీ, బాగా మ్యూకస్ నిండడం, దగ్గు అనేది ఎక్కువ రావడం ఈ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంది. సో వీళ్ళలో హార్మోన్ ప్రాబ్లం ఉన్నట్టు ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అయితే హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. సో హార్మోన్ టెస్ట్, టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఈ 3 టెస్ట్ చేయించుకుంటే హార్మోన్ ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. అలాగే వేరే ప్రాబ్లం, వీర్యంలో ప్రాబ్లం ఉన్నట్టు లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నట్టు ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 1 year వరకు ట్రై చేసినా పిల్లలు పుట్టకపోవడం, 30 above అయితే, 35 above అయితే 6 months వరకు ట్రై చేసినా పిల్లలు పుట్టకపోవడం, లేదా వెనెవర్ యూ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మంచిది. ఎప్పుడు తొందర చేయించుకోవాలి? ఒకవేళ కలవడంలో ఏమైనా ఇబ్బంది అనిపించడం, లేకపోతే కలవాలనే కోరిక లేకపోవడం, లేదా ఎజాక్యులేట్ లో వీర్యం కొంచెం తక్కువ అనిపించడం, వీర్యం రాకపోవడం ఈ ప్రాబ్లమ్స్ గమనిస్తే డెఫినెట్లీ ముందుకు వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఏంటిదో తెలుసుకోవాలి. అది కాకుండా వృషణాలు, టెస్టిస్ అనేది చాలా చిన్నగా అనిపించడము, పెద్దగా అనిపించడము, ముట్టుకున్నప్పుడు పెయిన్ రావడం, దాని చుట్టూ నరాలన్నీ బాగా ఉబ్బుడు ఉండడం ఈ ప్రాబ్లమ్, లేకపోతే దాని మీద ఏమైనా వాపు కానీ లంప్ ఏమైనా మాస్ లాగా కనిపించడం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి మీరు డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ట్రీట్మెంట్ పార్ట్ లో కానీ లేకపోతే అట్లీస్ట్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ ఏంటిదంటే, ఒకటి సెమెన్ అనాలిసిస్, రెండోది హార్మోన్స్ చెక్ చేయడం, సో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, మూడోది అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ లో వెరికోసిల్ నరాలు బలహీనత లేకపోతే నరాలు ఏమైనా ఉబ్బుడు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.